श्री महागणाधिपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। नमस्कारं स्वामी। नमस्ते अम्मा। నా పేరు గొర్తి నాగానిష్క. నాకు భగవద్గీత మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఏమిటో పూజ్య శ్రీ స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారిని అడిగి ఆ సందేహాలని మనము ఈరోజు నివృత్తిపరచుకుందాం. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. ఇప్పటికే మీరు భగవద్గీత బాగా అవపాసన పట్టారని నేను విన్నాను. కాబట్టి మీరు ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు. ఎంతోమంది బాలికలకి బాలబాలికలకి మీరు స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్గా ఉన్నారని నేను విని ఉన్నాను. ధన్యవాదాలు. మీకు కూడా భగవద్గీత మీద ఇంకా సందేహాలు ఉన్నాయంటే ఇది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా మీలాంటి బాలబాలికలకి ఎంతోమందికి ఈ ప్రశ్నల ద్వారా వచ్చే సమాధానాలు ఎంతో మేలు చేస్తాయని భావిస్తున్నాము. అయితే మీ యొక్క సందేహములేంటి క్రమంగా అడుగమ్మా, నేను వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా స్వామి. స్వామి, భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు ఉన్నాయి మనకి తెలిసినవి. భగవద్గీతలో 2వ అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగంలో సాంఖ్యశాస్త్రము గురించి వర్ణన ఉన్నది. సాంఖ్యశాస్త్రం అంటే ఏంటి, అది భగవద్గీతకి ఎలా సంబంధించింది అనేది మీరు కొంచెం వివరిస్తే బాగుంటుంది. 2వ అధ్యాయములో సాంఖ్యయోగము అనే నామధేయమమ్మ. ఇక్కడ సాంఖ్యము అంటే చాలా అర్థములు ఉన్నాయి. ఇక్కడ సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. సాంఖ్యం అంటే ఏంటి? సాంఖ్యై జ్ఞాయతే ఇది సాంఖ్య. అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో దానినే సాంఖ్యము అంటారు. దాన్ని నంబర్ సిస్టంతో కూడా చెప్తారు. అందుకే ఈ ప్రకృతి యొక్క తత్వాలు 24 తత్వాలుగా చెప్పే ఒక దర్శనం ఉంది, సాంఖ్య దర్శనం అంటారు. అది కపిల ముని అనే ఒక అతను దాన్ని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ కపిల మహర్షి కపిల ముని చిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో కపిల భగవాన్ ఒక అవతారమూర్తిగా చెప్పారు. ఎందుకంటే శ్రీమద్ భాగవతములో చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో అది ఆత్మతత్వము, జీవబ్రహ్మ ఐక్యతత్వము, ఆత్మ పరమాత్మ ఒక్కటే, ఏకమేవ అద్వితీయం, నేహ నానాస్తి కించన, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఈ తత్వాన్ని ఉపదేశించారు. అందుకే కపిల గీత లేదా కపిల దేవహుతి సంవాదము అంటారు శ్రీమద్ భాగవతం. అందువలన అక్కడ కపిల భగవాను చెప్పిన తత్వము భగవద్గీత ఒక్కటిగానే ఉంటుంది. కానీ ఈ సాంఖ్యయోగం ప్రతిపాదించినటువంటి కపిల ముని వేరేవారు ఎవరైతే ఉన్నారో వారి దాంట్లో ఏముంటుందంటే ద్వైతం ఉంటుంది. ఎలా అంటే యావత్తు చైతన్యము పురుష అంటారు. ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో ప్రధానంగా వాళ్ళు వర్ణిస్తారు. ప్రధానము సత్యమే, పురుష సత్యమే, రెండూ సత్యమే అని చెప్తారు. కానీ భగవద్గీత వేదం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించినటువంటి తత్వం ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఏదైతే ఉందో దానిని మాయాశక్తి అంటారు. మాయ అంటే మిథ్య, అంటే వ్యావహారికంగా నామరూపంగా ఉంటుందే తప్ప అల్టిమేట్ సత్యం కాదు. అందుకే ఈ ప్రకృతి మాయ ఏదైతే ఉందో దానికి అధిష్టానము ఆధారము ఆ బ్రహ్మ, ఆ చైతన్యమే. అందుకే బ్రహ్మ ఒక్కటే సత్యము, జగత్ మిథ్య అని చెప్పారు. ఈ విధంగా ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పింది ఆత్మతత్వం గురించి చెప్పే ఆ యొక్క ఉపదేశం ఏదైతే ఉందో దానినే సాంఖ్యయోగం అంటారు భగవద్గీత. స్వామి, ఇప్పుడు మనకి 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కృష్ణ భగవానుడు లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అంటారు. దీన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోగలము స్వామి ఈ శ్లోకాన్ని? భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ఎవరైతే టచ్ చేస్తారో వారికి నిజంగా ఒక అద్భుతమైనటువంటి అవగాహన కోసం ప్రయత్నిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా అద్భుతమే అయినప్పటికీ ఈ శ్లోకం ఏదైతే ఉందో మొత్తం గీత యొక్క తత్వాన్ని అంతటిని ఈ శ్లోకంలో మనం చూడవచ్చు. ఎందుకంటే మనకి ఎలా అనుకుంటామంటే మనకి వర్ణ ఆశ్రమ వ్యవస్థ ఒకటి పెట్టారు. ఎందుకు?
ఎందుకంటే ఈ వ్యావహారికమైనటువంటి ఈ జగత్తులో మనం ఎటువంటి విధి నియమాలు పాటించి ఎటువంటి జీవన విధానాన్ని మనం పాటిస్తే పారమార్థిక తత్వములోకి ప్రవేశించడానికి వీలుగా ఉంటుందో ఆ విషయంలో మనకు అనేకమైనటువంటి సంశయాలు ఉన్నాయి. అందువలన మనకి వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ అనేది పెట్టారు. వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ ఏంటంటే ఇది ఒక వ్యావహారికమైనదే, ఇది అల్టిమేట్ కాదు. ఎందుకంటే అష్టావక్ర గీత ఉంటుంది. అక్కడ ఏం చెప్తారంటే మహదాది జగత్ సర్వం నకించిత్ ప్రతిభాతి మే బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమాస్థితః అంటారు. అంటే యావత్ సృష్టి అంతా కూడా ఇది జస్ట్ సృష్టి స్థితి లయ, ఈ సైకిల్. ఇది శాశ్వతమైనటువంటి పారమార్థిక సత్యం కాదు, కానీ వ్యావహారికంగా ఉంటుంది. అంటే వ్యావహారికంగా మనం జీవన విధానం అత్యంత నిష్ట సాధించిన తర్వాత దాని నుండి ఉత్తీర్ణులై అతీతంగా వెళ్ళినప్పుడే అప్పుడు వ్యావహారిక జగత్ అనేది మిథ్యారూపంగా భాషిస్తుంది. అంతవరకు ఇది మిథ్య కాదు, సత్యంగా భాషిస్తుంది. అయితే మరి పారమార్థిక సత్యాన్ని పొందడం ఎలా? దాన్ని పొందడానికి మనిషి యొక్క జీవన విధానాలు 4 రకాలుగా విభజించారు. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థ, 3 వానప్రస్థ, 4 సన్యాసాశ్రమం. అయితే బ్రహ్మచర్య ఆశ్రమం ఏదైతే ఉందో అది గృహస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం అంటే కేవలం విద్య ఆర్జించడమే. అందువలన ఈ విద్య ఆర్జించి గృహస్థులోకి ప్రవేశించడానికి ప్రిపరేషను బ్రహ్మచర్యం. మరి వానప్రస్థ అంటే ఏంటి అంటే గృహస్థులో పూర్తిగా అనుభవం సాధించి తర్వాత వారికి తన కర్తవ్యాన్ని వాళ్ళకు అప్పగించి రిటైర్మెంట్ అంటారు చూడండి, రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ యొక్క జీవన విధానాన్ని వానప్రస్థం అంటారు. సో వానప్రస్థం అంటే ఏంటి? సన్యాసాశ్రమానికి ప్రిపరేషన్. అంటే బ్రాడ్గా భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ లోకేస్మిన్ ద్వివిధ నిష్ట పురా ప్రోక్త మయానఘ, ఏ పాపరహితుడైనటువంటి అర్జున, ఈ లోకములో ప్రాచీన వైదిక కాలం నుండి 2 జీవన విధానాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటది? 1 గృహస్థ, 2 సన్యాసాశ్రమం. సో ఈ యొక్క 4 ఆశ్రమాలని కలిపి క్లుప్తంగా 2 వాటి గురించి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే నువ్వు పారమార్థిక తత్వాన్ని పొందడానికి ఈ 2 జీవన విధానాలు ఉపయోగపడతాయి అని అర్థం. అంటే గృహస్థులో ఉండి కూడా మోక్షం పొందవచ్చును, సన్యాసాశ్రమంలో జీవిస్తూ కూడా మోక్షం పొందవచ్చును. మరి 2 వాటిలో కూడా మోక్షం పొందేటప్పుడు మరి 2 ఎందుకు, 1 ఉండొచ్చు కదా అని మనకు సందేహం వస్తుంది. కానీ గృహస్థులో ఉండేటప్పుడు కొన్ని లాభాలు నష్టాలు ఉన్నాయి, సన్యాసాశ్రమంలో కూడా కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి. గృహస్థాశ్రమం మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి గృహస్థ ధర్మాలు ఉంటాయి, నియమాలు. ఇది సృష్టి అంతా కూడా ఈశ్వరుని సృష్టి, ఆ సృష్టితో పాటు ఎలా నడుచుకోవాలి కొన్ని నియమాలు, సూత్రాలు ఉంటాయి. వాటినే ధర్మ సూత్రాలు అంటారు. అందుకే భగవంతుడు ధర్మ సూత్రాల రూపంలోనే ఉంటారు. ఎక్కడో భగవంతుడు ఎక్కడో పైన మేఘాల్లోన ఉన్నాడని కాదు. అందువలన గృహస్థగా ఉన్నప్పుడు మీకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ఏంటి? పంచమహాయజ్ఞాలు చేయాలి. అంటే దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, పితృయజ్ఞము, ఇలాంటి యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ కర్మయోగం అంటారు దీన్ని. ఎలాగా అంటే మనం కేవలము అర్ధకామాల కోసమే కాకుండా నా యొక్క అంతఃకరణ శుద్ధి కోసము, నా ఆధ్యాత్మిక వృద్ధి కోసము ఏవైతే మీరు చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు. అంటే నిష్కామ కర్మయోగం అంటే ఏంటంటే ఒక సత్కర్మ చేయడం. సత్కర్మ అంటే సత్వగుణంతో కూడి ఉన్నటువంటి లోకానికి మేలు జరిగే కర్మ. లోకానికి మేలు జరుగుతుంది కాబట్టి లోకములో మనం కూడా ఉంటాం కాబట్టి, అంటే జగత్ కళ్యాణములో మన కళ్యాణం ఉండేటట్లుగా ఏ కర్మ అయితే చేస్తారో అది సత్వగుణంతో కూడిన కర్మ అంటారు.
నా కోసమే స్వార్థంగా చేసుకుంటే అది రజోగుణంతో కూడిన కర్మ అంటారు. నా కోసం ఇతరులని అణిచివేసైనా సరే, నాశనం చేసైనా సరే నా కోసం చేస్తే దాన్ని తమో గుణంతో కూడిన కర్మ అంటారు. సత్వగుణంతో చేసే కర్మ నీ ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. రజోగుణంతో చేసిన కర్మ నీకు వృద్ధి జరగదు, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటావు. తమో గుణంతో చేసిన కర్మ నీకు వృద్ధి జరగదు, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండరు, కిందకి పతనం అయిపోతాం. ఇవి 3 గుణాలతో కర్మ. అందువలన సత్కర్మ, సత్వగుణంతో కూడిన కర్మ ఎంచుకోవాలి. ఎలా చెయ్యాలి? ఈశ్వరునికి అర్చన అనే భావనతో, అంటే ఏది చేసినా పూజ అనే భావంతో చెయ్యాలి. ఈ జగత్తంతా జగదీశ్వర స్వరూపంగా భావించి మనము కాయిక కర్మ, శరీరంతో చేసే కర్మ, వాచక కర్మ మన మాటల ద్వారా, మన మానసికంగా మనసు ద్వారా ఆలోచనలు, మూడింటిని కూడా ఈశ్వరునికి అర్చన పూజ అనే భావనతో చేస్తే దాన్ని కర్మయోగము అంటారు. అయితే వచ్చిన ఫలితం ఎలా ఉంటుంది? ఏదైనప్పటికీ ఈశ్వరుని వచ్చినటువంటి ప్రసాద భావంగా చేస్తే, అంటే ఈశ్వరార్పణతో కర్మ, వచ్చిన ఫలితము ఈశ్వర ప్రసాదము, ఈ 2 కలిపితే కర్మయోగం అంటారు. ఇది గృహస్థులకు ముఖ్యమైనది. ఈ కర్మయోగం చేస్తే అంతఃకరణ శుద్ధి, తర్వాత ఈశ్వర ఉపాసన చేస్తే జపతపాదులు ఏకాగ్రత సిద్ధిస్తుంది. తరువాత తన ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము, జగత్ యొక్క రహస్యమైనటువంటి తత్వము తెలుసుకోవడానికి జ్ఞానయోగంలోకి ప్రవేశానికి యోగ్యత వస్తుంది. గృహస్థులో ఉంటూ ఈ గృహస్థ ధర్మాలను పాటిస్తూ జ్ఞానయోగంలో కూడా వెళ్ళి అక్కడ గురువు శాస్త్రము యొక్క ఉపదేశాన్ని శ్రవణము చెయ్యాలి. దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా శ్రవణం చేస్తే మీకు వచ్చిన సందేహాలు, సంశయములన్నీ నివృత్తి చేసుకునేటప్పుడు దాన్ని మననము అంటారు. మీకు జ్ఞానము పక్కా పటిష్టంగా ఉన్నది, దాన్ని మనలో అబ్జర్వ్ చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి నిధిధ్యాసనము అంటారు. చక్కెర ఎలాగైతే మన టీ కప్పులో ఉంటుంది, అడుగు భాగంలో ఉంటే తీపిగా ఉండదు, దాన్ని కలపాలి, దాన్నే నిధిధ్యాసనం అంటారు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఎదురేత ఈజినట్టు ఉంటుంది నదిలో గృహస్థుడికి. అన్ని ధర్మాలు పాటిస్తూ కర్మయోగం ద్వారా తన యోగ్యత సంపాదించి జ్ఞానయోగంలో ప్రవేశించి శ్రవణ మన నిధిధ్యాసనం ద్వారా మోక్షం పొందవచ్చును. అలాంటప్పుడు పూర్తిగా జీవితాంతం నీ జీవిత విధానం అంతయు గృహస్థులో ఉంటూ కూడా నువ్వు మోక్షం పొందుటకు అర్హులే ఒక విధానం. అలా కాదు పోదు అనుకుంటే బ్రహ్మచారి నుండి గృహస్థులో తన గృహస్థ ధర్మాలు పాటిస్తూ తన సంతతికి అన్ని హ్యాండ్ ఓవర్ చేసి అప్పగించి మళ్ళీ వానప్రస్థో లేకుంటే సన్యాసంలో ప్రవేశించి ఈ గృహస్థుగా ఉంటూ కర్మయోగం చేశారు కాబట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన పిదప శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా సన్యాసాశ్రమంలో మోక్షం పొందవచ్చు. ఇది ఒక విధానం. అలా కాదు అంటే బ్రహ్మచారి నుండే డైరెక్ట్గా గృహస్థులోకి వెళ్లకుండా కూడా సన్యాసాశ్రమంలో ప్రవేశించవచ్చు. అంటే మరి కర్మయోగం సంగతి ఏంటి స్వామీజీ ఈ బ్రహ్మచారికి అని మీకు డౌట్ రావాలి. మీకు రాకపోయినా నేను అడిగాను. అంటే ఎప్పుడైతే బ్రహ్మచారిగా డైరెక్ట్గా సన్యాసిలోకి వెళ్ళిపోయాడు, కర్మయోగం ఎక్కడ చేశాడు? చేయలేదు. అంటే అక్కడ ఆశ్రమ సేవ, గురు శుశ్రూష ఏవైతే సేవలు ఉంటాయో వాటి ద్వారా తన అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ శ్రవణ మన నిధిధ్యాసనం చేయడం ద్వారా ఆయన కూడా మోక్షము అక్కడ పొందవచ్చును. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 2 మాత్రం తప్పనిసరి చేయాల్సిందే. ఏంటి? కర్మయోగము, జ్ఞానయోగం. మోక్షం కోసం కర్మయోగం అనేది యోగ్యత ఇస్తుంది, అంతఃకరణ శుద్ధి యోగ్యత. జ్ఞానయోగం ద్వారా మోక్షము. అయితే మీరు ఒకటి గమనించాలి, నువ్వు జీవితాంతము గృహస్థులో ఉంటావా, సన్యాసిలోకి వెళ్తావా అనేది చాయిస్ ఉంది. కానీ కర్మయోగం చేయాలా, జ్ఞానయోగం చేయాలా అనే దాంట్లో చాయిస్ లేదు. ఇది గమనించాలి మీరు. భగవద్గీత చదువుతున్న వాళ్ళు, భగవద్గీత నేర్పుతున్న వాళ్ళు, భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు ఈ విషయం గమనించాలి. నేను కర్మయోగం చేసుకుందాం, కర్మయోగం అంటే కాదు,
కర్మయోగము తర్వాత జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. అక్కడ చాయిస్ లేదు. అంటే ఎలాంటిది? నేను వంట చేయాలా భోజనం చేయాలా అన్నట్లుంటుంది. వంట చేయాలా భోజనం చేయాలి ఏంటండి? వంట చేసిన తర్వాతే భోజనం చేయాలి. నేను చేతులు కడుక్కోవాలా అన్నం తినాలంటే ఈ రెండు ఏమైనా చాయిస్ ఉందా? లేదు. చేతులు కడుక్కున్న తర్వాత భోజనం చేయాలి. ఒక ప్రాసెస్ లాగా వెళ్ళిపోవాలి కర్మయోగం నుండి జ్ఞానయోగం. అదనమాట. అంతే తప్ప స్వామీజీ నేను కర్మయోగం చేయాలి జ్ఞానయోగం చేయాలి, నేనేం చెప్తాను? కర్మయోగం ముందు చేయాలి, తర్వాత జ్ఞానయోగంలోకి రావాలి. స్వామీజీ నేనేమో డాక్టర్ అవ్వాలి, 10th క్లాస్ చదవాలా ఎంబీబీఎస్ చేయాలా? ఏంటండి ప్రశ్న? 10th క్లాస్ చదివితేనే ఎంసెట్ రాస్తావు, 10th క్లాస్ చేయాలి ఎంబీబీఎస్ అన్నట్టు ఉంటుందా? మనం కూడా ఇదే పరిస్థితులు బయట ఉన్నారు ప్రజలు. స్వామీజీ నేను భక్తి యోగం చేస్తాను, నాకు జ్ఞానం వద్దు. రామా, భక్తి యోగం ఇంటర్మీడియట్. ఫస్ట్ కర్మయోగం 10th క్లాస్, భక్తి ఇంటర్మీడియట్, జ్ఞానం అనేది పీజీ. దానికి ఆప్షన్ ఎక్కడ ఉంది మీకు? కర్మయోగం చేయటం వలన మనకి శక్తి వచ్చి ఆ శక్తితో మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని అది మీకు అర్హత ఇస్తుంది, మీకు ఎలిజిబిలిటీ. మీరు డిగ్రీ చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్ చేయాలి, డిగ్రీ చేయాలి, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయా? ఉండవు. అందువలన ఇక్కడ లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ పురాప్రోక్త మయానగా అంటే ఏంటంటే సృష్టిలో 2 జీవన విధానాలను నేను పెట్టాను ప్రాచీన కాలం నుండి. అంటే వేదముల ద్వారా నేను నిర్దేశించాను. పరమాత్మ అంటే వేదములు కర్త కదా, వేదం కూడా ఆయన నుంచి వచ్చింది కదమ్మా. మా కృష్ణ పరమాత్మ అంటే దేవకి వసుదేవులు పుత్రుడు మాత్రమే కాదు, వేద జ్ఞానం ఆయన నుంచి వచ్చింది. అది 4 అధ్యాయాలు చెప్తారు. అర్జున కశ్చన అదనమాట. అందువలన ఈ 2 విధానాల్లో కూడా మోక్షం పొందవచ్చునని చెప్పారు. కానీ గృహస్థులుగా ఉండే మోక్షం పొందాలంటే గృహస్థ ధర్మం పాటిస్తూ జ్ఞానయోగం తెలుసుకోవాలి. మన చాలామంది ఉన్నారు ఇప్పుడు. మరి సన్యాసాశ్రమంలో కూడా మోక్షం పొందొచ్చు అంటే ఆయనకి ఎక్కువ టైం ఉంటుంది శ్రవణ మన నిధిధ్యాసనానికి. సో కర్మయోగం తక్కువ. ఇక్కడ గృహస్థులో కర్మయోగం ఎక్కువ, జ్ఞానయోగం తక్కువ. కానీ ఇద్దరు కూడా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గృహస్థులు మోక్షానికి పనికిరారు అని అన్నారనుకోండి, తప్పు. సన్యాసి అయిన ప్రతి ఒక్కడు మోక్షము, తప్పు. అదే మోక్షానికి కారణం ఏమిటి? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణ మనన నిధిధ్యాసనము. అందువలన మరి ఆ తత్వం తెలుసుకోవాలంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః ఇత్యుక్తత్వాత్. ఇది గీతలో స్పష్టం చెప్పారు. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తథా. ఇది ఎప్పుడైతే ఇంత స్పష్టంగా ఉన్నదో ఆ జ్ఞానమే మీకు మోక్షం. కాబట్టి దానికి వెళ్ళే ముందు మనం ప్రిపరేషన్సే ఇవన్నీ కర్మయోగము భక్తి యోగము. అందుకే భక్తి రెండింటికి బ్రిడ్జ్. కర్మయోగంలో కూడా భక్తి ఉండాలి, భక్తి లేకపోతే కర్మయోగం చేయలేము. నీ జ్ఞానం వంట పట్టాలంటే భక్తి ఉండాలి. భక్తి అనేది కామన్ ప్లాట్ఫామ్. వితౌట్ భక్తి గురించి ఎవరైనా తక్కువ చేశారంటే అది భక్తి తెలియదని అర్థం. భక్తి తక్కువగా అన్నారంటే భక్తి అంటే పూర్తి తెలియదని అర్థం. ఎందుకంటే ఉత్కృష్టమైన భక్తి ఆత్మజ్ఞానం 2 ఒకటే అవుతాయి. ఎలాగా? యమునా నది భక్తికి మనం ఉపమానం అనుకున్నాం అనుకోండి, ఊరికే. గంగాని జ్ఞానగంగా జ్ఞానం అనుకున్నాం అనుకోండి. 2 సముద్రంలో కలిసిపోయిన తర్వాత నా గంగ నా యమున. అలాగే ఈ భక్తి జ్ఞానం 2 కూడా ఆ ఆత్మనిష్టలో కలిసిపోతాయి అన్నమాట. అందుకే అసలైన ఉత్తమ భక్తి ఏంటంటే జ్ఞానియే ఉత్తమ భక్తులు అని చెప్పారు గీతలో. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః ఉదార సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మేమతం ఆస్థితః స హి యుక్తాత్మ మామేవానుత్తమాం గతి. చూసారా ఎంత అద్భుతం చెప్పారు. 4 రకాల భక్తులలో ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞానీ భక్తి ఉత్తమం అన్నారు. అంటే ఉత్తమమైన భక్తి ఎవరు?
ఆత్మస్వరూపతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానియే ఉత్తమ భక్తుడు అని అర్థం. అంతేనమ్మా? అంతే స్వామి. అదే అనమాట. అందువలన స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే. శంకరాచార్య వివేక చూడమనుడు, నీ ఆత్మస్వరూపములో నీకు అనుసంధానం అవడమే నిజమైన భక్తి. మరి మేము అదిగో అల్లదిగో శ్రీ హరివాసం సంగతి ఏంటి? ఇవన్నీ కిండర్ గార్డెన్ భక్తి అన్నారు. కాదనలేదు, భక్తియే. కానీ కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీ, హై స్కూలు, ఇంటర్మీడియట్ ఇవన్నీ దాటాలి కదండి. దానివలన మనం ఏమంటాము, సింహాచలం మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు అక్కడే చదివాను నేను చిన్నపిల్లలు. సింహాచలం విశాఖపట్నంలో ఉంటుంది. తొలిమెట్టు దగ్గర పూజ చేయమన్నారు ఒకసారి. నేను ఒకసారి వెళ్ళి తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడే ఉండిపోయాను రోజంతా. ఇంకా అదే దేవుడు అనుకోని. తొలిమెట్టు దగ్గర ఉండిపోతే ఎలాగండి? లోపలికి వెళ్ళాలి కదా, ఇంక 1000 మెట్లు నడవాలి. అక్కడ 1000 మెట్లు ఉంటాయి. అవి 1000 మెట్లు మరి వెళ్ళలేదు, తొలిమెట్టు దగ్గర అనుకోండి. మనవులు అలాగే చేస్తున్నారు. భక్తి అంటే కొబ్బరికాయ కొట్టేస్తారు, అలా రోడ్డు మీద కొట్టి పెంకులు పడేస్తారు, అదే భక్తి అనుకుంటారు. వెళ్ళాలి కదా లోపలికి. అందుకే అంతర్యామి అలసితువ సులసితువ అంటే అర్థం ఏంటండి? అన్నమాచార్యులు ఈ పాటలు ఇవన్నీ కచేరీలు చేసి చేసి అలసిపోయి కళ్ళు మూసుకున్నాడు లోపల. మనం కూడా ఇన్ని గంటలు లైన్లో ఉండి 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 వెంకటేశ్వర స్వామి ఎదురికి వెళ్ళేసరికి పోనీ చూడాలి కదండి, అలా చూడము, కళ్ళు మూసుకుంటాం. ఎందుకు కళ్ళు మూసుకుంటామండి? వెంకటేశ్వర నిజంగా బయట లేడు, లోపలే ఉన్నాడు. మనకు తెలియకుండే మనకు వచ్చేస్తుంది స్వాభావికంగా. నేను ఒకసారి వెళ్ళానండి, 10 గంటలు ఉన్నాను వెయిటింగ్. ఇప్పుడు కాదండి, చాలా ముందు కాలంలో 10 గంటల హాల్లో చంపేశారు మాకు. తీరా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచి అక్కడ ఉన్నానండి, నెట్టుకి వెళ్ళిపోయానండి, ఎక్కడున్నామో తెలియలేదు. వెంకటేశ్వర స్వామి ఇంకెక్కడ, లోపల చూసుకుంటారు ఇంకెక్కడ. సో ఇది మన స్వాభావికంగా ఉంది. అందుకే లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా చెప్పారు అమ్మవారు, అంతరముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. చూసారా? మనకేంటంటే మన యొక్క అల్ప బుద్ధి, మన అజ్ఞానం, అహంకారంతో కూడిన భ్రమ, జగత్తు గురించి తెలుసుకోవాలని రీసెర్చ్ అనంతమైన జగత్తు నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు? తెలుసుకోవాలి. పోనీ దేవుడి గురించి గుడ్లు గోపురాలు చెట్లు పర్వతాలు ఎక్కి తిరుగుతుంటాడు, నో. కానీ నీ మనస్సు అంటే ఈ శుద్ధమైన నేను అనే ఎరుకలో జగత్తు ఉంది, ఆ దేవుడు ఉన్నాడు. అంటే నేను అనే తెలుసుకోవడం మానేసి జగత్తు దేవుడు అంటూ దేవుడు అనుకుని మనం తిరుగుతున్నామా? నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. అందుకే ఎప్పుడైతే ఈ దృశ్య ప్రపంచాన్ని పక్కన పెట్టి నీ ఆత్మలోకి తొంగి చూస్తే ఆత్మదర్శనం స్వాత్మదర్శనం స్వాత్మదర్శనం ఈశదర్శనం. రమణ మహర్షి ఎప్పుడైతే అన్ని బయటికి నెట్టేసి ఒక్కసారి లోపల చూసావో దాంట్లో నీ స్వాత్మదర్శనంలోనే జగత్తు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, అంత ఒక్కటే. అదే ఏకమేవ అద్వితీయం. ఇప్పుడు మరి ఒక సందేహాన్ని అడగచ్చా స్వామి మిమ్మల్ని? ఓకే అమ్మ. స్వామి, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టత అని అంటారు. అంటే ఇక్కడ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఇవి పంచభూతాలు. వీటితో పాటు మనస్సు, బుద్ధి, అహంకారాన్ని కూడా ఆయన జోడించి ఆయన యొక్క ప్రకృతి 8 విధములుగా ఉంటుంది. దీనిని అపర లేదా జడ ప్రకృతి అని అంటారు. అయితే ఈ పంచభూతాలతో పాటు వీటిని జోడించి ఏ విధంగా జోడించడం జరిగింది, ఎందుకు ఈ జోడించటం జరిగింది, ఇలా జోడించటం జరిగింది అనేది నా ప్రశ్న. అద్భుతమైన ప్రశ్న అమ్మ, ఇది మామూలు ప్రశ్న కాదు. ఎందుకంటే సృష్టికి పూర్వం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటారు. అంటే సృష్టి కంటే ముందు కేవలం ఒక సద్రూప చిద్రూప చైతన్యం ఒక్కటే ఉంది, పరమాత్మ. సో దానిలో ఎటువంటి నామరూపాలు లేవు, ఎటువంటి వికారాలు ఉండవు. దానిలో కలిగే ఒక డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్నే మనము త్రిగుణాత్మకమైనటువంటి మాయా అంటారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సో ఈ 3 గుణముల నుండి ఈ శుద్ధ చైతన్యమును ఆసరాగా ఆధారంగా చేసుకొని ఈ 3 గుణముల్లో కలిగినటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తన్మాత్రలు లేదా సూక్ష్మ పంచభూతములు వచ్చాయి.
సూక్ష్మ పంచభూతములు అంటే ఏమిటి? ఆకాశ సూక్ష్మము, వాయువు, అగ్ని, జలము, భూమి, పృథ్వీ. ఈ 5 సూక్ష్మ పంచభూతములు. ఈ పంచభూతములు కాదు, సూక్ష్మ వాటికి తన్మాత్రలు అంటారు. సో వాటి మధ్య ఒక పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఈ సమస్త సృష్టి వచ్చిందని చెప్తాం. అంటే ఎలాగా? అవి స్థూలభూతములకు రాకముందు ఈ 5 సూక్ష్మభూతముల నుండి 5 సూక్ష్మభూతముల్లో కూడా 3 గుణాలు ఉంటాయి. ఎందుకు? 3 గుణముల మాయాశక్తి నుండే సూక్ష్మ పంచభూతములు వచ్చాయి కాబట్టి ఆకాశ సూక్ష్మభూతములో 3 గుణములు, వాయు సూక్ష్మభూతములో 3 గుణములు, ప్రతి సూక్ష్మభూతములో 3 గుణములు ఉంటాయి. అయితే ఈ ఒక్కొక్క సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయి కదా, దాంట్లో ఆకాశ సూక్ష్మభూతము నుండి ఏమొస్తుంది? శబ్దం, అంటే శ్రోత్రేంద్రియం. ఓకేనా? అదేవిధంగా వాయువు యొక్క సూక్ష్మమైనటువంటి సత్వగుణం నుండి స్పర్శ, అది అగ్ని యొక్క సత్వగుణం నుండి రూపం, అదేవిధంగా జలము రసన టేస్ట్, అదేవిధంగా పృథివీ వాసన గంధం వచ్చినాయి కదా. వీటి సమిష్టి కలిపితే అంతఃకరణం వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 రకాలు. ఎలా వచ్చింది? ఈ 5 సూక్ష్మభూతముల యొక్క సత్వగుణం మిశ్రమం కలిపితే అంతఃకరణం వస్తుంది అనమాట. సో అంతఃకరణము ఇంద్రియములు వచ్చాయి. తరువాత సూక్ష్మభూతముల యొక్క రజోగుణ తత్వం నుండి మనకేమొచ్చాయి? కర్మేంద్రియాలు వచ్చాయి ఒక్కొక్కటి. అంటే చేతులు, కాళ్ళు, మన వాక్కు, మలమూత్ర విసర్జనలు చేసేవి, వాటిని కర్మేంద్రియాలు అంటారు. అవి సూక్ష్మభూతముల యొక్క రజోగుణ తత్వం నుంచి వచ్చాయి. ఒక్కొక్క ఆకాశం యొక్క రజోగుణము చేతులు, వాయువు యొక్క రజోగుణము పాదములు, అగ్ని యొక్క రజోగుణము వాక్. అందుకే మాటల్లో చాలా వేడిగా వేడి జరిగింది వాళ్ళ మధ్య వాగ్వాదం. వేడి అంటే అగ్ని యొక్క రజోగుణ తత్వం వలన వాక్కు, అదేవిధంగా జలం యొక్క రజోగుణ తత్వం వలన మూత్ర విసర్జన ఇంద్రియము, అదేవిధంగా పృథ్వీ యొక్క రజోగుణ తత్వం వలన గుదము అంటే మలం విసర్జన ఇంద్రియం. ఇవైనాయి. ఇప్పుడు ఈ 5 సూక్ష్మ పంచభూతముల యొక్క సమష్టి రజోగుణం ఉంది కదా, పంచ ప్రాణములు వచ్చాయి. వాటి నుండి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన విన్నారు కదా, ఇవి వచ్చాయి. ఇప్పుడు ఈ 5 పంచభూతముల యొక్క తమోగుణ తత్వం నుండి యావత్తు స్థూలమైన ప్రపంచము, స్థూల శరీరం వచ్చింది. అర్థమైంది కదా. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మాయ నుండి వచ్చింది. ఈ త్రిగుణాత్మను మాయ, ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయను అపరా ప్రకృతి అంటారు. ఆ మాయ కంటే అతీతంగా ఉన్న శుద్ధ చైతన్యాన్ని పరాప్రకృతి అంటారు. అందువలన ఆ పరాప్రకృతి ఈ మాయా ప్రకృతి, ప్రతి మాయా ప్రకృతి అణువణువు కూడా ఆధారంగా ఉన్నది. అందుకే యావత్తు సృష్టి, ఈవెన్ ప్రతి ప్రాణి కూడా పర అపరా ప్రకృతి కలయిక. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం జితీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఇది అపరా ప్రకృతి. ఈ అపరా ప్రకృతి పరాప్రకృతి కలిస్తేనే దాన్నే మనం శివశక్తి అంటాం. శివ అంటే పరాప్రకృతి, శక్తి అంటే అపరా ప్రకృతి. యావత్తు సృష్టి అంతా శివశక్తిమయము. మరి శివశక్తిమయం అంటే మరి నారాయణ లక్ష్మి సంగతి ఏంటని మన వాళ్ళు ఉన్నారు ఇంకో పార్టీ. యావత్తు సృష్టి అంతా లక్ష్మీనారాయణమయం. మరి మీరిద్దరు కొట్టుకుంటే మనం ఆ బ్రహ్మ మాకు పట్టించుకోరా? యావత్తు సృష్టి అంతా బ్రహ్మ సరస్వతిమయం. ఇక్కడ పేర్లే తప్ప ఏమీ లేదు. అందువలన శుద్ధమైన చైతన్యము మాయ కలిసి ఆ మాయ ద్వారా ముగ్గురిని పుట్టించింది. ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివ. మరి సృష్టిని ముందు తీసుకెళ్ళాలి కదా. అంటే బ్రహ్మదేవుడికి అడిగారు, మీరు సృష్టి చేయండి. అమ్మో నేను సృష్టి చేయలేదు, నాకేం తెలీదు. మరి ఏం కావాలి? నాకు ఏదైనా ఒక జ్ఞానం కావాలి. సరే జ్ఞానశక్తిని తీసుకుపో. సరస్వతిదేవి తోడు పెట్టారు. తోడు భయం సృష్టి చేయడానికి. సో సరస్వతిదేవిని వెంట పెట్టుకుని వెళ్ళాడు సృష్టి చేయడానికి. మరి సృష్టి చేయందని పరిపాలించాలి కదా.
విష్ణుమూర్తికి అన్నారు నువ్వు పరిపాలించు. అమ్మో నా వల్ల కాదు, నేను అసలే నాకు అంత ధనం ఎక్కడిది అన్నారు. సరే ధనశక్తిని తీసుకుపో. లక్ష్మీదేవి ఆయనకి తోడు. మరి టైం వస్తే సృష్టి స్థితి అయింది, మరి లయం చేయాలి కదా. లయం చేయాలంటే శివ భయపడుతున్నాడు, నాకంత ఏం సరిపోదు, శక్తులు శస్త్రాలు ఉండాలి కదా, దుర్గాదేవిని తీసుకుపో అన్నారు. అందువలన జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అంటారు. జ్ఞానశక్తి సరస్వతి, ఇచ్ఛాశక్తి లక్ష్మీదేవి, క్రియాశక్తి దుర్గా. సో అందువలన ఈ బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు ఆయనకి కావాల్సింది జ్ఞానం. సృష్టి చేయాలంటే ఎవరైనా ఏదైనా సృష్టించాలంటే జ్ఞానం కావాలి. ఏదైనా దాన్ని నడిపించాలి, పోషించాలంటే ధనం కావాలి. ఎన్ని మాటలన్నా ఇది నాకేంటి అంటారు. అందువలన ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్య శక్తే లక్ష్మి. మరి సంహరించాలి, లయం చేయాలంటే మరి ఫుల్ శక్తి ఉండాలి. ఆ శక్తి శివుని యొక్క చేతిలో ఉన్న శక్తే దుర్గా, పార్వతి ఒకటే. ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా కేవలం శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబాలు. ఎలా? త్రూ మాయ ద్వారా. అందుకే మన పురాణాలు, దేవి పురాణం చూశారనుకోండి, ఈ ముగ్గురు వెళ్ళి దేవి దగ్గర కాళ్ళ దగ్గర ఉంటారు. అవును స్వామి. అదే మీరు శివపురాణం చూశారనుకోండి, శివ దగ్గర వెళ్ళి శక్తి కూర్చుంటుంది. అంటే ఇదంతా కూడా మనకు ఒక రకంగా అర్థమయ్యేటట్లు ఆ మహామునులు మహర్షులు చేసిన ప్రయత్నాలే తప్ప ఆ అసలైన తత్వం తెలుసుకునేటప్పుడు వాళ్ళే అంటారు శివపురాణం పక్కన పెట్టండి, విష్ణు పురాణం అక్కడ పెట్టండి, బ్రహ్మపురాణం ఇక్కడ పెట్టండి, వాళ్ళే అంటారు. కానీ మనం అక్కడికి వెళ్ళట్లేదు కదా. మనం ఇప్పుడు ఇక్కడే ఎల్కేజీలో ఉంటారు మన జీవితాంతం. ఒక్కో సినిమాలో ఉంటారు. వాడు ఎన్నిసార్లు చూసినా, ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదివాను, పిహెచ్డీలు 4 చేస్తాడు. వాడు చదివితేగా. ఊరికే స్టూడెంట్ లీడర్ కోసం అలా పిహెచ్డీ జరుగుతూ ఉంటాయి, స్కాలర్స్ హాస్టల్లో అలా ఉంటుంటారు అనమాట. వీళ్ళు కూడా, మన వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. జీవితాంతము అలా ప్రవచనాలే చెప్తుంటారు. వీళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ గొంగలు అక్కడ ఏం మార్పు ఉండదు. ఆయన ప్రవచనాల్లో మార్పు ఉండదు, ఈ వినేవాళ్ళు మార్పు ఉండదు, సేమ్. అందువలన మనము బుద్ధి పెట్టి ఆలోచించట్లేదు. ఇప్పుడు తిరువన్నామలై రమణ మహర్షి అంటారు, ఆయన ఎప్పుడు కూడా ఆత్మనిష్టలో ఉండేవారు. అంటే తన శరీరాన్ని కూడా ఆయన ఎప్పుడు అంగీకరించలే. ఆత్మతత్వం శరీరాన్ని అంగీకరించలే. మన వాళ్ళు ఏమంటారు అంటే ఏంటంటే, ఆత్మతత్వం అంటే దృశ్యము కాదు, మీ కంటికి కనిపించదు, మీ చెవులకి వినిపించదు, మీ నాలుకకు రుచి ఉండదు, మీ ముక్కుకు వాసన ఉండదు, మీ స్పర్శకు తగలదు. అలాంటి ఆత్మతత్వం కదా. అంటే మనసుకు కూడా అందదు, బుద్ధికి అందదు. మరి దాన్ని నువ్వు ఎలా జ్యోతి వెళ్ళిందని చూసావు? ఇది అంత అబద్ధమా కాదా? ఈ అబద్ధానికి మళ్ళీ సాక్ష్యాలు ఒకటి. రమణ మహర్షి దేహత్యాగం తర్వాత జ్యోతి వెళ్ళింది. ఎలాగ వెళ్ళింది? కుడివైపులు వెళ్ళింది. వెళ్ళి ఏమైంది? అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేసింది. మీకు ఎలా తెలుసు? ఆ సూచన వాళ్ళు ఉన్నారు. అరే మాంసనేత్రలు కనిపించదురా బాబు అని ఉపనిషత్తులు చెప్తుంటే ఎవరో చూసారంట. ఆయనేం ప్రవచనకాలు చాలా బ్రహ్మాండ చెప్పేస్తాడు. ఇంకొకసారి ఏమంటారు, ఎవరనేది కాదు, ఇంకొకసారి ఏమంటారంటే రమణ మహర్షి, రమణులు సూక్ష్మ శరీరంగా తన తల్లి పాపాలను కడిగేశాడు. ఇదేమైనా రిన్నా వాటిల కంటే మురికి వదిలించేయడానికి? ఇది అసాధ్యం. ఇది ఉపనిషత్తుల దృష్టిలో మీరు చూస్తే అజ్ఞానం అనిపిస్తుంది. నిజంగా ఎంత ఘోరం అండి. అందువలన మనకు ఉపనిషత్తులు వేదవ కాలంలో ఇలాంటి గుడులు లేవండి. మనము ఆరాధించేది సూర్యుడు. ప్రాతకాలంలో మనము సూర్యోదయంకుంటే మనం ముందు లేవాలి. సూర్యునికి మనం ఆహ్వానించాలి. మనం 10 గంటలు లేస్తుంటే ఇంకా ఆహ్వానిస్తావు ఎప్పుడు? నీకు ఆయన ఆహ్వానించినా నువ్వు లేవట్లేదు. అందువల్ల మనకి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు లేవు ఇప్పుడు. ఎందుకు? మనం పడుకునేది 1 గంటకి, లేచేది 10 గంటలకి. సూర్యోదయం ఎక్కడ ఉంది? సూర్యాస్తమయం మనకి ఎక్కడ ఉన్నాయి? లేవు, మనకు లేవు. అందువలన మనం ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా విశ్వరూపం మనం దర్శించలేకపోతాం. ఎప్పుడు అర్జునుడు చూశాడు, దివ్యచక్షు ఇచ్చాడు, కథలు చెప్పుకుంటున్నాం. వాస్తవానికి దివ్యచక్షు అంటే ఏంటి చెప్పనా? గీతలో ఉంది 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం. దివ్యచక్షు అంటే ఏంటి చెప్పనండి? మీ మనస్సు పూర్తిగా శుద్ధమైన అంతఃకరణ ఉండేటప్పుడు యావత్తు సృష్టి అంతా ప్రతి అణువు ఈశ్వర స్వరూపంగా కనిపిస్తుంది. గోచరించి ఆస్వాదించగలిగితే దాన్ని విశ్వరూపం అంటారు. ఆ సమయంలో తాత్కాలికంగా అటువంటి స్థితి అర్జునుడికి కల్పించాడు భగవాన్. అందుకే ఆ తాత్కాలికంగా వచ్చింది కాబట్టి తాత్కాలికంగా పోయింది ఆయనకి.
అందుకే మళ్ళీ గీత కంటిన్యూ అయ్యింది. వాళ్ళు నిజంగా ఒరిజినల్గా వచ్చి ఉండుంటే ఇంక గీత అక్కర్లే, జ్ఞానియేగా. అంతే తప్ప జ్ఞానికి అజ్ఞాని తేడా ఏమిటి అడిగారంట. ఒక అతను వచ్చాడు, అజ్ఞాని ముందు సెరిపేశాడంట, రెండు ఒకటే. అందువలన జ్ఞానికి అజ్ఞానికి తేడా భౌతికంగా ఏమి ఉండదు. మనం ఏదో ఊరికే మన ఫ్యాషన్ కట్టుకున్నాం తప్ప. బట్టల వలన మా గురువుగారు అంటారు, మా గురువుగారు కట్టు, బొట్టు, జుట్టు వీటి మూలంగా జ్ఞాని అజ్ఞాని ఎలా చెప్తారయ్యా? అవి అనవసరం. అది రమణ మహర్షి ఒక కౌపీనం కట్టుకున్నారు. ఆయన తిరువన్నామలై విడిచిపెట్టి ఇప్పుడు రాలే. ఆయన దగ్గరికి వెళ్ళారు. హిమాలయాలు చాలా గొప్పవి, మనం ఒకసారి హిమాలయ యాత్రకి వెళ్తామా? మీరు వెళ్ళండి, నాకు హిమాలయ ఇక్కడే ఉంది అన్నాడు ఆయన. ఏముందండి, అంత కూడా నందనవనం అయిపోతుంది. కానీ మనకు ఆ దృష్టి లేదు. ఎప్పుడు ఉన్నది వనగే ఉంటాం. ఈ పిల్ల నాకు ఎక్కడో మార్కెట్లో కలిశారు, ఎవరో ఏంటి అనుకోను. కానీ ఇక్కడ ఒక్కసారి భగవద్గీత మొత్తం చదువుతాను, నా యొక్క గౌరవం మారిపోయింది, నా దృక్పథం మారిపోయింది, నా దృష్టి మారిపోయింది. అదే పిల్ల నేను ఇద్దరు సమానమే, నా దృష్టిలో మార్పు వస్తుంది. మనం కూడా ప్రకృతి అంతా పరమాత్మగా మనం గౌరవించి ప్రేమించి ఆస్వాదించగలిగితే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా పూజకి అర్హత ఉన్నది. ఎప్పుడైతే మనం ప్రకృతి విధ్వంసం చేస్తామో కరోనా లాంటి ఒక అవతారం ఎత్తుతుంది అనమాట ప్రకృతి నుండే. అందువల్ల కరోనా అంటే ఏమీ కాదు, అది కూడా విష్ణు యొక్క అవతారమే. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యత్ కీర్తి శ్రీర్వాక్చ నారీణా స్మృతిర్మేధా క్షమ. అది 10వ అధ్యాయంలో వస్తుంది, ఆఖరంలో 34వ శ్లోకం. యావత్ సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీ శక్తి అంతా కూడా ఈశ్వర విభూతిగా చెప్పారు. కాబట్టి ఇది అద్భుతం. అందువల్ల మీకు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు అపరా ప్రకృతి పరాప్రకృతి రెండు ఉంటాయి. అపరా ప్రకృతి శాశ్వతం కాదు, పరాప్రకృతి ఒకటే శాశ్వతము. అందుకే అపరా ప్రకృతిలో వికారాలు, సృష్టి స్థితి లయ దేంట్లో జరుగుతుంది? అపరాప్రకృతిలో. పరాప్రకృతిలో ఏం జరగదు. అసంగ, నిర్వికార, నిష్క్రియ, నిర్విశేష, నిర్గుణ, అసంగ స్వరూపం. అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అంటారు ఉపనిషత్తులు. ఓకే స్వామి, ఇంకొక చిన్న సందేహము. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని ఒక సందర్భంలో నీవు యోగివి కమ్ము అని అంటారు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అంటే యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించే వారి కంటేను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ పరంతప, ఓ అర్జున, నీవు యోగివి కమ్ము అని అంటారు. ఇక్కడ యోగి యొక్క డెఫినేషన్ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఇస్తున్నారు స్వామి? అద్భుతం, అద్భుతం, మహదద్భుతం. ఇక్కడ 6వ అధ్యాయం దేనికోసం వచ్చిందంటే ఆత్మ సంయమ యోగ లేదా ధ్యాన యోగ. అంటే మొదటి 6 అధ్యాయములని మొదట షట్కము అంటాం. షట్కం భగవద్గీతని 3 భాగాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయములు, రెండవ 6 అధ్యాయములు, చివరి 6 అధ్యాయములు. ఈ 3 షట్కాలని ఉపనిషత్తులనే అర్థములో మనం చూసేటప్పుడు మొదటి 6 అధ్యాయములు ఈ వ్యక్తిగత జీవుడు ఉన్నాడు కదమ్మా, జీవాత్మ యొక్క స్వరూపతత్వం అంటే ఏమిటి, జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవడానికి చేయవలసినటువంటి కర్మయోగం గురించి, జీవుడి యొక్క ప్రయత్నం యొక్క గొప్పతనం గురించి చెప్పింది. అంటే తత్వమసి ఏదైతే మహావాక్యం ఉన్నదో దాంట్లో త్వం పదం గురించి చెప్పింది మొదట 6 అధ్యాయం. నీవు ఎవ్వరు అనే స్వరూపం. మొదటి 6 అధ్యాయాల తర్వాత 7 నుండి 12 అధ్యాయం వరకు తత్పద స్వరూపము అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి ఇవి చెప్పిన తర్వాత 13 నుండి 18వ అధ్యాయం వరకు ఈ జీవుని యొక్క స్వరూపానికి ఈశ్వరుని యొక్క స్వరూపానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే ఐక్యము, జీవ బ్రహ్మ ఐక్యతత్వాన్ని తెలియజేసింది చివరి 6 అధ్యాయాలు. సో ఈ విధంగా మనకి 2వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు జీవుని యొక్క స్వరూపతత్వాన్ని పూర్తిగా చెప్పేశారు భగవాన్. చెప్పి శ్రవణమైపోయినది, మననమైనది. కానీ అర్జునుడికి ఏంటంటే ఒక అమ్మగారు నాకు ఒకరోజు టీ ఇచ్చారు.
అమ్మ చప్పగా ఉందమ్మా, స్వీట్ లేదన్న. మళ్ళీ తీసుకెళ్ళారు, మళ్ళీ తెచ్చారు, మళ్ళీ తాగుతుండ, అమ్మ చప్పగా ఉందమ్మా, ఇంకా స్వీట్ లేదన్న. ఆ అమ్మగారు అన్నారు, స్వామీజీ ఇప్పటికే చాలా షుగర్ వేసాం, మీరు స్పూన్తో కొంచెం కలపండి అన్నారు. కలిపి చూసేసరికి ఎక్కువ స్వీట్ అయిపోయింది. ఆ విధంగా అర్జునుడు తత్వాన్ని విన్నాడు, డౌట్లు కూడా అడిగాడు. 3వ అధ్యాయం నుండి డౌట్లు ఆయనకి. అవును స్వామి. తరువాత దానిని, ఆ ప్రజ్ఞని స్థిర ప్రజ్ఞగా మార్చుకోవాలి, స్థిత ప్రజ్ఞగా. దానికే ధ్యానం అవసరము. అందుకే యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితి. ఆ విధంగా ధ్యాన స్థితిని చెప్పడానికి 6వ అధ్యాయం వచ్చింది. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో పూర్తిగా బహిర్ముఖత్వం నుండి అంతర్ముఖంలోకి ప్రయాణించాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, తపస్విభ్యోధిక అధిక, అంటే కేవలం కాలినడకలతోనే ఏమో అనేక ఆలోచనలతో ఉపవాసాలు, మౌనం అని పేరు చెప్తుంటాము. ఒక మాట్లాడంగానే 66 శబ్దాలు చేస్తుంటాం మనం. ఒక మాట్లాడకూడదని ఒకటే నిష్ట మీకు. సో ఈ రకమైనటువంటి అనేక రకమైన తపస్సులు చేసిన వాళ్ళకంటే ఈ ధ్యానం చేసిన యోగి శ్రేష్ఠుడు. ఇంకొకటి, కేవలము పామిస్ట్రీ, న్యూమరాలజీ, పుట్టుమచ్చల శాస్త్రాలు, అనేక శాస్త్రాలు, అనేక పద్ధతులు ఉంటాయి మనకి. పూజలు, యజ్ఞ యాగాల గురించి తెలుసుకునే జ్ఞానం ఉన్నది మనకి, శాస్త్ర జ్ఞానం. ఇలాంటి అన్ని జ్ఞానాల కంటే, అంటే థిరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ యోగి ఈజ్ అ ప్రాక్టికల్ యోగి శ్రేష్టము. అందుకే శివానంద స్వామి 1 ounce ఆఫ్ ప్రాక్టీస్ 1000 times పవర్ఫుల్ దాన్ 1000 times ఆఫ్ థియరీ. అంటే ఏంటి, 1000 times ఆఫ్ థియరీ కంటే 1 ounce ప్రాక్టీస్ గ్రేట్ పవర్ఫుల్ అన్నారు. అదేవిధంగా బ్రూస్లీ ఉంటాడు, ఆయన ఏమన్నాడంటే, ఐ ఆమ్ నాట్ ఫియర్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ హూ ప్రాక్టీస్ 1000 kicks వన్స్. అంటే మనం ఏం చేస్తామంటే అన్నింటిలో వేలు పెట్టేస్తుంటాం. అన్నీ నాకు తెలిసిననే భ్రమ. నీకు దేంట్లోనూ మాస్టర్ కాలేవు. 1000 kicksని ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసినోడు కంటే 1000 times ఒకే కిక్ని ప్రాక్టీస్ చేసినోడు అంటే భయం అట ఆయనకి, బ్రూస్లీకి. మీకు అర్థమైందండి ఇక్కడ సీన్? మనము హైదరాబాద్ మొత్తం 3 అడుగులు 5 అడుగులు తవ్వినా నీరు దొరకదు. ఒకే దగ్గర 150 అడుగులు త్రవితే నీరు దొరుకుతుంది. ఆ విధమనమాట శక్తి. అందువలన ఈ జ్ఞానం ఎలాంటిదంటే అనేక రకాలైన శాస్త్రాలు, శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం, అనేక రకాల విషయాలు లోపల పెట్టుకోవడం వలన నీ మతి భ్రమించింది అన్నారు శంకరాచార్య. కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదే కదా మన ప్రాబ్లం అంతా ఇప్పుడు అందరికీ. అనేక స్వామిజీ ఆ గురువు అది చెప్పాడు, ఈ గురువు ఇది చెప్పాడు, ఆ శాస్త్రం అక్కడ ఇది రాసి ఉంది, ఇక్కడ ఇది రాసి ఉంది. ఈ సినిమాలు చూసి చాలా వరకు రామాయణ భారతాలు సినిమాల వల్లనే మనకు తెలిసినాయి. ఎందుకు, వాడి పైత్యం అంతా సినిమాలో పెట్టాడు, అదే మనం కరెక్ట్ అనుకుని ఉంటాను. నేను సినిమాలు చూశాను, అదే దానవేరు సూరకర్ణ ఇవి సినిమాలు చూశాను. నాకు అందరికంటే దుర్యోధనుడే కింగు ఆ హీరో అనిపించాడు. నన్ను రామాయణం చూస్తే రావణాసురుడే గ్రేట్ అనిపించాడు. ఇక నాకేం అర్థం అవుతుంది చెప్పండి. రామాయణ భారతం నాకు తెలిసింది ఏంటంటే రావణాసురుడు దుర్యోధనుడే గొప్ప అనిపించింది లాస్ట్కి. ఇక సినిమాలతో నాకు ఎంత సత్యం తెలిసింది చూడండి. మనం ఏది ఇవ్వాలనుకుంటున్న సమాజానికి అదేనమాట. కాబట్టి తప్పుదవ పట్టించే అవకాశాలు ఉంటాయి సినిమాలు. నువ్వు ఒరిజినల్ రామాయణం భారతం చదవు, నీకు ఓపిక లేదు కాబట్టి అంత తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈరోజు మనం వెళ్ళి కరెక్ట్ చెప్పామంటే మనల్ని కోదంటారు, పొమ్మంటారు. ఎందుకంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, సినిమాయే కరెక్ట్ అని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేసాము, తపస్సు అనేక రకమైనటువంటి పూర్తిగా జ్ఞానరహితంగా ఉన్న తపస్సుల కంటే శ్రవణ మనన నిధిధ్యాసనం చేసిన యోగి శ్రేష్ఠుడు. మిగతా అనేక పరోక్ష జ్ఞానాలు, అనేక కర్మకాండలకు సంబంధించిన జ్ఞానాల కంటే ఆత్మతత్వం తెలుసుకొని నిధిధ్యాసనంలో ఉన్న యోగి గొప్పవారు. అనేక కర్మకాండ యజ్ఞయాగాలు చేసిన వారి కంటే, అంటే సకామంగా కోరికల కోసం చేసినటువంటి ఆ కర్మిష్ఠుల కంటే జ్ఞానయోగి శ్రేష్ఠుడు. అంటే పూర్తిగా కర్మయోగము నువ్వు చేసి శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా ధ్యానములో నువ్వు ఉన్నటువంటి నీవు అత్యంత గొప్పవాడు. కాబట్టి తస్మాద్, అందువలన ఆ ధ్యానయోగి కొమ్ము అర్జున అని ఉపదేశించారన్నమాట.
చాలా చక్కగా వివరించారు స్వామి. ఉమ్. స్వామి ఇప్పుడు భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి కోరిక మేరకు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క డిఫరెన్స్ చెప్తారు. దాన్ని మనము ఎలా అర్థం చేసుకోగలం స్వామి తాత్వికంగా? ఇది చాలా సముచితమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే 7వ అధ్యాయములో ఏదైతే భగవాన్ వివరించారో, అంటే అష్టవిధములుగా ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే చెప్పారో దాని అంతటినీ కలిపి ఒక సంక్షిప్తంగా క్షేత్రము అని చెప్పారు ఇక్కడ భగవాన్. క్షేత్రము అంటే ఏంటమ్మా? ఫీల్డ్ అన్నమాట. సో క్షేత్రము ఫీల్డ్ అయినప్పుడు క్షేత్రాన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞ. అందుకే భగవంతుని యొక్క అసలు పేరేంటి? జ్ఞ. జస్ట్ తెలివి. జ్ఞ అంటే దేన్ని తెలుసుకుంటారు? క్షేత్రాన్ని తెలుసుకుంటే క్షేత్రజ్ఞ. ఒకవేళ కాదు ఇదంతా సర్వమై ఉన్నది, సర్వం తెలుసుకునేవాడిని ఏమనాలి? సర్వజ్ఞ. లోకాన్ని తెలుసుకునేవాడిని లోకజ్ఞ. వేదం తెలుసుకునేవాడిని వేదజ్ఞ. ఆత్మను తెలుసుకుంటే ఆత్మజ్ఞ. ఆత్మజ్ఞే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం. కాబట్టి ఇక్కడ క్షేత్రము అంటే ఏదైతే మనము 7వ అధ్యాయంలో చెప్పినటువంటి అపరా ప్రకృతి ఉందో దానినే ఇక్కడ క్షేత్రమనియు, 7వ అధ్యాయంలో చెప్పినటువంటి పరా ప్రకృతి ఏదైతే ఉందో దానినే ఇక్కడ క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోరేవం ఏతత్ జ్ఞానం మతము. దట్ ఈస్ వాట్ అల్టిమేట్ అనమాట. ఎప్పుడైతే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ ఈ అంతరం అంటే వివేకము ఎవరైతే జ్ఞానచక్షుష ద్వారా అంటే జ్ఞాననేత్రం ద్వారా విడదీయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇదం శరీరం కౌంతే అన్నారు. ఇదం అన్నారు చూడండి, అంటే నా శరీరం కాదు, ఇదం శరీరం కౌంతే. దిస్ బాడీ. మీరు ఏ రోజైతే దిస్ బాడీ అని అన్నారో మీరు ఆల్రెడీ దాటిపోయారు అన్నమాట, శరీరానికి అతీతంగా వెళ్ళిపోయినట్టే. అందుకే ఇదం శరీరం అన్నారు తప్ప మమ శరీరం అనలేదు భగవద్గీతలో. హే అర్జున, ఇదం శరీరం, దిస్ బాడీ క్షేత్రమిత్యభిధీయతే, దీన్ని క్షేత్రం అంటారు. కానీ ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, క్షేత్రజ్ఞుడు. అక్కడెక్కడే పరిమితమా? సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో ఆ తెలుసుకునే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని క్షేత్రజ్ఞ అంటారు. కాబట్టి ఆ క్షేత్రజ్ఞ ఎలా ఉంటుంది? 10 బకెట్లు ఇక్కడ పెట్టామనుకోండి, నీటితో పెట్టామా, సగం నీరు పెట్టామనుకోండి సపోజ్ బకెట్లు, సూర్యుని యొక్క ప్రతిబింబం పడుతుంది. ఒక్క బకెట్లో పడుతుందా? మొత్తం బకెట్లో నీరు ఉన్న బకెట్లు అన్నింటిలో పడుతుందా? అన్నిట్లోనూ పడుతుంది. అందువలన ఆ బకెట్ అనేది శరీరం, ఆ నీరు అనేది మనస్సు, దానిలో ప్రతిబింబం అనేది సూర్యుని ప్రతిబింబం. అదేవిధంగా ఈ శరీరాలన్నీ లోపల కూడా ఉన్నటువంటి మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ ప్రతిబింబాన్ని క్షేత్రజ్ఞ అన్నారు. అందుకే సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞ తిష్టతి, అన్నిట్లో కూడా క్షేత్రజ్ఞుడే ఉన్నాడు. రీప్లికాస్, జిరాక్స్ కాపీస్. సో అందువలన 13వ అధ్యాయం అనేది ముఖ్యమైనటువంటి ఒక జీవ బ్రహ్మ ఐక్యతత్వాన్ని చూపిస్తుంది. అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. దేకో ఎలా చెప్పారంటే సమానంగా సృష్టి అంతట్లో నేను సమానంగా ఉన్నాను, కానీ ఎలా ఉన్నాను? వినశ్యత్సు అంటే నాశనమైపోయినటువంటి శరీరాల్లో అవినాశి చైతన్యముగా ఉన్నానన్నారు. చూసారా? నాశనమైపోతే శరీరాలన్నీ, కానీ దీంట్లో అవినాశి చైతన్యం ఉన్నది. చైతన్యం అది ఎవరు తెలుసుకుంటారో? యహ పశ్యతి, ఎవరైతే దర్శిస్తారో సహ, వాళ్ళే నిజంగా దర్శించిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా పైన చూసిన వాళ్ళే, తత్వం తెలియదు. ఓకే అమ్మా, ఇది క్షేత్రము క్షేత్రజ్ఞ. స్వామి ఇప్పుడు భగవద్గీతలో మనకి కర్తవ్య కర్మలు కామ్య కర్మలు అని 2 విధాలైనటువంటి కర్మల గురించి చెప్తారు.
వీటిని మనం ఎలా అర్థం చేసుకోగలం స్వామి? కర్తవ్య కర్మలు అంటే ఏంటి, కామ్య కర్మలు అంటే ఏంటి? కర్తవ్య కర్మలు కామ్య కర్మలు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, కర్తవ్యము అంటే మనమున్నటువంటి మన స్వభావానికి అనుకూలంగా ధర్మాన్ని ఆచరించడము కర్తవ్య కర్మలు. మీరు ఇప్పుడు విద్యార్థినిగా ఉన్నారు. విద్యార్థినిగా మీ యొక్క డ్యూటీ ఏంటి? చదువుకోవడం. చదువుకోవడం అనేది మీ డ్యూటీ, కర్తవ్యం. కానీ చదువుతూ మీకు అతి ఆవశ్యకత లేనటువంటి కొన్ని వాటిపైన మీ మనస్సు లాగుతూ ఉంటుంది. మీకు అవి లేకపోయినా అవసరం లేదు, మీ జీవితంలో ఎటువంటి డోకా లేదు. కానీ ఆ కోరికలు తీర్చుకోవడానికి మీరు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? కోరికలు అనేది ఎప్పుడు వస్తుంది? నేను సంపూర్ణంగా లేను, ఐ ఆమ్ ఏ ఇన్కంప్లీట్, ఐ ఆమ్ ఏ వాంటెడ్ పర్సన్, అంటే నాకు ఏదో కావాలి, అప్పుడే నేను ఫుల్నెస్ వస్తుంది, పూర్ణత్వం పొందుతాను, పరిపూర్ణత పొందుతాననే భ్రమ. ఎందుకంటే ఆత్మ ఒక్కటే పరిపూర్ణం, సంపూర్ణం. ఆత్మ కంటే భిన్నంగా ఏది పూర్ణం లేదు సృష్టిలో. కానీ ఈ విషయాన్ని మరిచిపోయినటువంటి నాకు ఆ అజ్ఞానం వలన మనస్సు కోరికలు చెప్తుంది, అది పొందితే నువ్వు కంప్లీట్ అవుతావు అని మనస్సు చెప్తుంది. అందువల్ల మనస్సు మాట విని మీరు కోరికలు, ఆ మనస్సు లాగుతున్న వాటిపై పరుగులు తీస్తుంటారు. అందువలన ఈ కామ్య కర్మలు అంటే కోరికల కోసం ఎప్పుడు వెళ్తారు? మీ స్వరూపం మీకు తెలియదు కాబట్టి. నాకు ఆనందం కోసం నేను పరుగులు తీస్తాను, నా స్వరూపం ఆనందం, కానీ నేను బయట వెతుకుతున్నాను. నేను శాశ్వతం, నాకు మరణం లేదు, కానీ నేను మృత్యు భయం ఎక్కువ, ఎప్పుడు చనిపోతాను. అంత విరుద్ధం. నా స్వరూపం శాంతి కోసం బయట వెతుకుతుంటాను. నా స్వరూపం జ్ఞానస్వరూపం, నేను అజ్ఞానిగా భ్రమపడుతుంటాను. అంత విరుద్ధం. అందువలన ఈ కామ్యకర్మలు అనేవి నీకు అవసరం లేదు. కానీ కామ్యకర్మలు ఆరంభంలో వద్దంటే వాడు ఏ కర్మలు చేయడు కాబట్టి, సరే కామ్యకర్మలైనా శాస్త్రపరంగా చెయ్యండి అని పెట్టారు మొదటి స్టెప్లో. అందుకే పుత్రకామేష్టి వేగము, వృష్టికామేష్టి అనేక కామ్యకర్మలు ఉన్నాయి శాస్త్రంలో. కానీ నెక్స్ట్ స్టెప్లో కామ్యకర్మల వలన మీ అంతఃకరణ శుద్ధి జరగదు. అంతఃకరణ శుద్ధి జరగాలంటే నిష్కామంగా కర్మలు చేయాలి. నిష్కామం కర్మలు అంటే ఏంటి? మీరు ఏది చేస్తే మీకు ఏది అవసరమో ఆ కర్మలు చేస్తారు, కానీ ఆ కర్మలని ఈశ్వరునికి అర్పిస్తారు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈ సృష్టి స్థితి లయకారకమైనటువంటి ఒక శక్తి ఉన్నది, నడిపిస్తుంది. ఇదంతా క్షేత్రము, ఈ క్షేత్రం జడము, ఈ జడం వలన జడ కర్మ వలన ఏమి రాదు. కర్మ వెనక ఒక శక్తి ఉండాలి ఫలితం రావాలంటే. సో ఆ కర్మఫల దాతకు మనం సరెండర్ అయ్యి మనం కర్మలు చేసుకుంటే మన అంతఃకరణ శుద్ధి, మనస్సు ప్యూర్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు హార్ట్, ప్యూర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్, చారిటీ ఇన్ యువర్ యాక్షన్. ప్యూరిటీ, క్లారిటీ, చారిటీ. ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్, చారిటీ ఇన్ యువర్ యాక్షన్ అంటారన్నమాట బుద్ధ భగవాన్. కాబట్టి ఎప్పుడైతే ఈ కోరికల కర్మల నుండి మెల్లగా తగ్గించుకుంటూ, కోరికలు లేకుండా మీకు ఏదైతే ఆధ్యాత్మికంగా మీ బుద్ధి, మీ మానసిక వికాసం కొరకు మీకున్నటువంటి బాధ్యతలు, మీకు ఇమ్మీడియట్ డ్యూటీ, మీరు స్టూడెంట్గా ఉన్నారు, చదువుకోవడం అనేది ముఖ్యమైన డ్యూటీ. మీరు వివాహితులు అయినప్పుడు గృహస్థగా ఇంటికి సంబంధించినటువంటి డ్యూటీ, అవి ముఖ్యం, మిగతావన్నీ ఆప్షనల్. అవి చేస్తూ ధర్మాన్ని అతిక్రమించకుండా, ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. అంటే అర్థం ఏంటి? ధర్మానికి విరుద్ధము కానటువంటి కోరికలు కూడా నేనే అయి ఉన్నాను అన్నారు. అంటే లోక కళ్యాణం కోసం మీకు ఏమైనా కోరికుంటే అది తప్పు కాదు అన్నారు. అందుకే బలవతామహస్మి కామరాగ వివర్జితం ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి. అదనమాట. ఇప్పుడు అర్థమైందా? అందువలన కామ్యకర్మల నుండి నిష్కామ కర్మంలోకి ఎదగడం అనేది మీ ఆధ్యాత్మిక వృద్ధిలోకి వెళ్తున్నట్టు మాట. ఓకే సార్, అర్థమైంది సార్.
స్వామి ఇంకోటి మనకి భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశం అని చెప్పటం జరుగుతుంది. అయితే ఈ భగవద్గీత సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశంగా మనం పరిగణించవచ్చా, లేక ఈ ఉపనిషత్తులు మాత్రమే కాకుండా భగవద్గీత వేదాల యొక్క ప్రిన్సిపల్స్, అంటే వేదాల నుండి ఉపనిషత్తులు వచ్చాయి, ఉపనిషత్తుల నుండి భగవద్గీత వచ్చింది అని మనం భావించవచ్చా స్వామి? ఇప్పుడు మీకు ముందుగా వేదం అంటే ఏమిటి, ఉపనిషత్తు అంటే ఏమిటి తెలియాలి. ఎందుకంటే వేదం అంటే ఏమో తెలియదు, ఉపనిషత్తు అంటే ఏమో తెలియదు. వేదములు సారమా ఉపనిషత్తుల సారమా గీత అన్నారనుకోండి, అప్పుడు ఏమర్థమవుతుందంటే ఎదుటివారికి వీళ్ళకి ఏవీ తెలియదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షానుమిత్యేవ యస్తోపాయో న బుధ్యతే ఏనం వేదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నారు. అంటే ఏ జ్ఞానమైతే ప్రత్యక్ష అనుభవం ద్వారా కానీ అనుమానంతో ఇన్ఫరెన్స్ ద్వారా కానీ అందదో ఆ జ్ఞానాన్ని వేదము అంటారు. ఎందుకంటే యావత్ సృష్టి అంతా కూడా మన డైరెక్ట్ పర్సెప్షన్ కానీ ఇన్ఫరెన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటి వరకు కనుగొన్నటువంటి జ్ఞానం అంతా ప్రత్యక్షము అనుమానమే. దాన్ని దాటించి ఏమీ లేదు. ఆ జ్ఞానాన్ని చెప్పింది ఒక్క వేదమే. అందుకే వేదాన్ని ఏమంటారు, అపౌరుషేయము అంటారు. వేద జ్ఞానం ఈజ్ నాట్ కమ్ త్రూ ద హ్యూమన్ ఇంటలెక్ట్, అంటే పురుష బుద్ధి ద్వారా అందే జ్ఞానం కాదు అని అర్థం, ముందుగా తెలుసుకోవాలి. అందువలన వేదము అనేది 3 రకాలుగా ఉంటుందమ్మా. 3 సెక్షన్లు, 3 చాప్టర్లు అనుకోండి, 3 భాగాలు అనుకోండి. మొట్టమొదటి భాగాన్ని ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ భాగంగా తీసుకుందాం. తరువాత భాగాన్ని ఇంటర్మీడియట్ టు డిగ్రీ భాగంగా తీసుకుందాం ఉదాహరణకి. 3వ భాగాన్ని పీజీ పిహెచ్డి తీసుకుందాం. ఇప్పుడు మొదటి భాగం ఏంటి, అత్యంత పశువత్ ప్రవర్తనలో ఉన్నటువంటి మనుషుల్ని ఒక ధార్మిక విధానంలోకి తీసుకురావడానికి, వాళ్ళకి ఆల్రెడీ కోరికలతో నిండి ఉన్నారు కాబట్టి కోరికలు విడిచిపెట్టు అన్నాను అనుకోండి, వాళ్ళు నన్ను విడిచిపెట్టి పోతారు తప్ప కోరికలు విడిచిపెట్టరు. అలాంటప్పుడు నీ కోరికలను ఉంచుకో, ధర్మంగా కోరికలు నెరవేర్చుకో అని ముందు చెప్పాలి. అప్పుడే మన దగ్గరికి వస్తున్నాడు. నువ్వు మానే వాడు నిత్య నిరంతరం చొక్కా మొక్క అనుకునేవాడు, నువ్వు చొక్క తాకు, నువ్వు మొక్క తినకంటే స్వామి నువ్వు మాకొద్దు అంటారు. నాయన వారం రోజులు తింటానా కాబట్టి వారం 2 రోజులు తిను, 5 రోజులు వదిలేవయ్యా అని ముందు మనం చెప్పామనుకోండి, ప్రయత్నిస్తాను స్వామి అంటాడు. లేకపోతే పూర్తి మనల్ని మానేమంటాడు, బొమ్మంటాడు. సో ఈ విధంగా వేదం కూడా ఇదే లాజిక్ ప్రదర్శించింది. ఏంటంటే మీ కోరికలు అన్నీ తీసేమంది. మరి వేదం చెప్పింది కోరికలు వద్దని, వాళ్ళు ఏమన్నారు, మాకు వేదం వద్దు అన్నారు. అమ్మ అలా వద్దు, మీ కోరికలు పెట్టుకోండి. అందువలన ధార్మికమైనటువంటి కోరికలు తీర్చుకోమంది ఫస్ట్. ఆ కోరికలు తీర్చుకుంటూ మెల్లమెల్లగా చేసి మీకేమనిపిస్తుంది అంటే, ఎన్ని కర్మలు చేసినా ఇది ఎప్పటికీ తరిగే వ్యవహారం కాదు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం సహ గురుం అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారనమాట. అంటే నిరంతరం మీరు ప్రపంచాన్ని అలాగ పరీక్ష చేస్తుంటే మీకు తెలిసిపోతుంది, నేను చేసిన కర్మల వల్ల శాశ్వత ఫలం ఎప్పటికీ నేను పొందలేను, అంత తాత్కాలికమే. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం రమణ మహర్షి చెప్పారు. ఈ కర్మ వెనక ఒక శక్తి దాక్కొని ఉంది. నువ్వు చేసిన కర్మ వలన ఫలితమేమి రాదు, కర్మ వెనక శక్తి ఉన్నది కదా, ఆ శక్తి వలన నీకు ఫలితం వస్తుంది. ఎందుకు, కర్మ జడము నుండి ఏమైనా వస్తుందండి అని ప్రశ్నించాడు రమణ మహర్షి, ఉపదేశారు. కాబట్టి ఈ కర్మకాండ ఉన్నది కదండి, యజ్ఞయాగాలు, ఇవి చేసి ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ లెవెల్ అనమాట. చేస్తూ బోరు కొట్టిన తర్వాత ఆ యొక్క ద్రవ్య పదార్థాలు పక్కన పెట్టి మానసికంగా ఈశ్వరుని ఆరాధించే ఆ సెకండ్ క్లాస్ని ఏమంటారంటే ఉపాసన కాండ లేదా భక్తి కాండ అంటారు. దాని తరువాత అల్టిమేట్ తత్వం అంటే వేదముల యొక్క సారం రసం, దాన్ని ఉపనిషత్తు లేదా బ్రహ్మ విద్య అంటారు. అందువలన ఉపనిషత్తు వేరు వేదం వేరు కాదు. మీకు అర్థమైందా? వేదముల యొక్క అల్టిమేట్ ఎసెన్స్ వాళ్ళు ఉపనిషత్తు. ఉపనిషత్తులు అని అనక్కర్లేదు, ఉపనిషత్తు ఒక్కటే.
కానీ ఆ తత్వాన్ని అనేక ఋషుల ద్వారా ప్రకటమయ్యింది కాబట్టి అనేక ఉపనిషత్తులు అయ్యాయి. ఉపనిషత్తులన్నీ చెప్పింది ఒకటే, దేని గురించి? ఈ జగత్తు మిథ్య, బ్రహ్మ పరమాత్మ ఒక్కటే సత్యము, అది ఎవరో కాదు, అది నువ్వే. ఇది చెప్పింది ఒక్కటే, మరి ఇంకేం ఉండదు ఉపనిషత్తుల్లో. ఎన్ని ఉపనిషత్తుల పేర్లు మారినా తత్వం చివరికి ఇదే. ఏంటి? తత్వం అసి. తత్ అంటే ఏదైతే ఈశ్వరుని ఎదుగుతున్నావో అది ఎవరో కాదు, నువ్వే అయి ఉన్నావు. అదొక్కటే మూల సూత్రం. అన్ని ఉపనిషత్తుల యొక్క ఒకటే సారం. సో ఈ ఉపనిషత్తులన్నీ కలిపి ఒక గోవుగా చేసుకుంటే, గోవు నుండి పాలు బ్రతకాలంటే దూడ ఉండాలి కాబట్టి ఒక అర్జునుడిగా ఉపమానం చేసి, పాలు తీసేవాడు మీరో నేనో కాకుండా మంచి మాస్టర్ ఉండాలి కాబట్టి గోపాలనందనుడు. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అక్కడ నుంచి వచ్చింది అనమాట ఈ విషయం. కాబట్టి ఉపనిషత్తులన్నిటి యొక్క సారమే భగవద్గీత. అంటే దాని అర్థం ఏంటంటే వేదముల యొక్క సారం కూడా భగవద్గీత. అలా అర్థం చేసుకోవాలి. అందుకే కృష్ణం వందే జగద్గురు అవుతారనమాట. అంతే తప్ప వేదం వేరు ఉపనిషత్తు వేరు గీత వేరు అనుకుంటే కృష్ణం వందే జగద్గురు అనడం అనేది అసంభవం అవుతుందన్నమాట. వేదాల యొక్క సారాంశం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత. వేదముల యొక్క సారం ఉపనిషత్తులు అయితే ఉపనిషత్తులన్నిటి యొక్క సమ్మరి భగవద్గీత అనుకోవచ్చు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వేదముల యొక్క సమ్మరి కూడా భగవద్గీత అని చెప్పుకోవాలి. స్వామి, ఇది ఎంతో మందికి ఉన్న సందేహము. ఇప్పుడు వేద మంత్రాలు వేదాలు ఆడపిల్లలు చదవచ్చా చదవకూడదా అని ఎంతో మందికి సందేహం ఉన్నది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఇది ముఖ్యంగా చాలా మంచి ప్రశ్న. ఇది సమాజానికి చాలా అవసరము. అందులో మీ ద్వారా ఈ ప్రశ్న రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. వేదం అనేది ఆడపిల్లల చదవచ్చా అనే ప్రశ్న తప్పుడు ప్రశ్న. కానీ సమాజం అలా తయారైంది కాబట్టి అది సరైన ప్రశ్నగానే పరిగణించాలి. ఎందుకంటే వేదమాత మగవార ఆడవార అని అడిగితే మనం ఏం చెప్తాం? స్త్రీలింగం వేదమాత. శృతిమాత వాగ్దేవి సరస్వతి. అంటే ఈ విద్య అనేది కూడా స్త్రీలింగమే. విద్య అనే స్త్రీలింగం. అంటే అసలు జ్ఞానం విద్య అనే స్త్రీలింగంగా ఉండేటప్పుడు ఆడవాళ్ళు వేదం చదువుకోవడం అనేది ఇది ఒక రకంగా నేను చెప్పలేను, దిక్కుమాలిన ప్రశ్న అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ విద్యకు అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతి దేవిని మనం అవమానించినట్టు అవుతుంది వేదం ఆడవాళ్ళు చదవకూడదంటే. ఇంకొకటి, ఆ వేదములోనే ఆడవాళ్ళు చదువుతున్నట్టు అనేక దృష్టాంతాలు ఉదాహరణలు ఉన్నాయి. బృహదారణ్యక ఉపనిషత్తు అనేది ఉపనిషత్తులన్నింటిలో కల్లా ఒక ఇది కింగ్ ఆఫ్ ఉపనిషత్స్. అందులో ఒక ఋషి ఉంటారు, యాజ్ఞవల్క్య మహర్షి. ఆయన బ్రహ్మర్షి, మహర్షులు అందరిలో కూడా ఒక గొప్ప మహర్షి అనమాట. యాజ్ఞవల్క్య మహర్షి అంటే ఎవరికైనా సరే దడదడలాడతాను. అంటే ఈ మధ్యకాలంలో ఒక చిన్నపాటి క్రికెట్ ప్లేయర్స్కి సచిన్ టెండూల్కర్ అంటే ఎంత గొప్పో, ఆ రోజుల్లో వేదవిత్తులు, ఆత్మవిత్తులు, బ్రహ్మవిత్తులు, లోకవిత్తులు, సర్వవిత్తులు అన్నీ తెలుసుకునే జ్ఞానుల్లో కల్లా యాజ్ఞవల్క్య ఈజ్ ద నెంబర్ 1 అన్నమాట. మరి ఆయనతో డిబేట్ జరిగేటప్పుడు గార్గి అనే ఒక ఆవిడ 2 సార్లు డిబేట్ చేశారు వేదం పైన చర్చలు. మరి వేదంపై చర్చలో యాజ్ఞవల్క్య అంతటి వారితో చర్చ జరిపినటువంటి గార్గి మరి వేదం చదువుకోకుండా వేద చర్చ ఎలా చేశారు? ఇది ఒక ప్రశ్న. వేదము చదవాలంటే యజ్ఞోపవీతం తప్పనిసరిగా వేసుకోవాలి. మరి వేదము అంత అధ్యయనం బాగా చేసి నేర్పించినటువంటి గార్గి లాంటి వాళ్ళు యజ్ఞోపవీతం కూడా ధరించారు. యజ్ఞోపవీతం సంస్కారం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వేద అధ్యయనానికి యోగ్యులు అని అర్థం. వాస్తవానికి ఈ యజ్ఞోపవీతం ఏదైతే ఉందో అదొక ఐడి కార్డ్, అదొక పాస్వర్డ్ అనమాట వేదం చదవడానికి. కాబట్టి ఆడవాళ్ళు వేదము చదవకూడదు, భగవద్గీత చదవకూడదు అనేది ఇది ఒక రకమైనటువంటి మధ్యకాలంలో మన వాళ్ళు
ఏదైతే పురుషుల డామినేషన్ గేమో లేకపోతే ఏదో గురువుల డామినేషను ఏదో ఒక డామినేషన్లో ఎంటర్ అయింది తప్ప అది నిన్న మొన్న కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఆడవాళ్ళు వేదము చదవకూడదు అనేది ఇది ఒక మూఢనమ్మకంగా నేను పరిగణిస్తున్నాను. అందువల్ల దీనికి ప్రూఫ్లు చాలా ఉన్నాయి, అనేక స్మృతులు ఉన్నాయి. రామాయణంలో కూడా సాక్షాత్ వాల్మీకి బ్రహ్మర్షి లాంటి ఆది కవి చెప్పారు, సంధ్యాకాలం మనశ్యామ ధ్రువం యేషతి జానకి నదీం చ ఇమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. సంధ్యాకాలే మనశ్యామ ధ్రువం యేషతి జానకి. హనుమంతుడు ఆ అమ్మవారిని గుర్తించడానికి వెయిట్ చేస్తుండు, వెతికాడు, అన్వేషణ చేసి చివరికి అమ్మ తల్లి ఎక్కడ ఉన్నా ప్రాతకాలంలో ఈ నదీ తటాకం దగ్గరికి వస్తారు, ఈ పవిత్రమైన జలములతో సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తారు అని ఆంజనేయుడికి తెలుసు. అందువలన ఆ తటాకం వద్ద వేచి ఉన్నారు హనుమంతుడంట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైనది, జానకి సంధ్యావందనాది అనేక తర్పణాల కార్యక్రమాలు చేస్తున్నారంటే అమ్మవారు యజ్ఞోపవీతం ధరించి ఉన్నారని స్పష్టత వచ్చింది మనకి. అదేవిధంగా పురాకల్పేతు నారీణాం మౌంజబంధనమిష్యతే అధ్యాపనం చ వేదానాం సవిత్రవచనం తథా. అంటే ప్రాచీన కాలంలో ఆడవాళ్ళు కూడా వేరు వేరు గురుకులాలకు వెళ్ళేవాళ్ళు. మగపిల్లల గురుకులాలు వేరు, ఆడపిల్లల గురుకులాలు వేరు. ఆడపిల్లలు కూడా ఆ గురుకులలో చదువుతూ అధ్యయనం చేస్తూ యజ్ఞోపవీతము ధారణ చేసి సంధ్యావందనాది అనేక నిత్య కర్మలు చేస్తూ గాయత్రి మంత్రమని జపం చేసేవారు అని చెప్పి. ఇంకింతకంటే ప్రూఫ్లు ఏం కావాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళంతా పరమానంద శిష్యులు ఎక్కువైపోవడం వలన ఆ జనం ఎలాగైతే ఓట్ల ఎలక్షన్లో ఎంత ఎక్కువ జనం అయితే అంతలాగా మనం కూడా గొర్రెల్లాగా అందరి మాటలు విని అంధానుకరణ చేస్తున్నామే తప్ప ఎవరు కూడా బుద్ధి పెట్టి ఆలోచించడం లేదని మనకు స్పష్టమవుతుంది. అందువలన ఆడవాళ్ళు ఓంకారం జపించవచ్చా, వేదము చదవచ్చా, గీత చదవచ్చా, ఈ ప్రశ్నలే తప్పు. చాలా చక్కగా వివరించారు స్వామి. నా సందేహాలన్నిటినీ ఈరోజు మీరు నివృత్తి చేసినందుకు నేను మీకు నిజంగా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అద్భుతం అమ్మా, నువ్వు మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మందికి ప్రేరణ, ఒక ఇన్స్పిరేషన్గా అవ్వాలి. మీరు ఒక గీతామాతగా కూడా పరిణితి చెందాలి. దానికోసం మేము ఎప్పుడు ఎల్లవేళ మీ వెనక వెన్నుదండుగా ఉంటాము. మీరు భగవద్గీతని మీ యొక్క ఆఖరి శ్వాస వరకు గీతను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే గీతే మన జీవన విధాత, గీతే మన యొక్క జీవన రాత. గీత చదువుకో, రాత మార్చుకో. కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు. ధన్యవాదాలు. హరి ఓం.